నాకు తెలిసి ప్రతి సేవకుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సరే ఇలాంటి ప్రాంతాల్లో ఒకటి చూసుకో, ఒక ఇద్దరు కలిసి వారానికి ఒక్కసారి 2 సార్లు వెళ్ళి ప్రార్థనలో గడపండి. మీ ప్రాంతంలో ఎందుకు ఉద్యమం రాదు నన్ను అడగండి. ఉజ్జీవం వస్తుంది. మన ప్రార్థనలు బట్టే ఈరోజు ఉజ్జీవం ఆగిపోవడానికి కారణం సేవకులమైన మనమే. సిగ్గుపడొద్దు, సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుని పని విషయంలో రోషంగా పనిచేయాలి, సిద్ధపడాల. సిగ్గుపడి అందరికి భయపడి 200 సంవత్సరాలు ఏం బతుకు అయిపోయింది. అప్పటికే 30 అయిపోయింది మన బతుకు. అంతేగా, ఎప్పుడైనా పోయేదే బకెట్, ఎప్పుడైనా తన్నేదే. ఆ బకెట్ ఏదో ప్రభు కొరకు తంటే యేసు రక్తమే చేయండి. మనం చచ్చినాక కూడా పలానా అయ్యగారు అరే సేవ చేశాడు, మా గ్రామాన్ని మా తండలని అర్రే ఊపు లూపాడా అని సాక్ష్యం చెప్పాలి. అటువంటి సేవ చేయడానికి మీరు అందరూ కూడా మెలకుగా ఉండాలని సేవ